దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ బమిడి సుదర్శన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, దీపారాధన ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు, కానీ దీపారాధనలో చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అసలు దీపారాధనలో మనం చేసే పొరపాట్లు ఏంటి? దీపారాధన ఏ విధంగా చేసుకోవాలి? అసలు దీపారాధన ఏ సమయాల్లో చేసుకోవాలి? ఇవన్నీ వివరిస్తారా? సమగ్ర వివరణ. మంచి ప్రశ్న వేసావమ్మా. ఈ విషయం గురించి కాస్త మాట్లాడుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దామమ్మా. కాళాభ్రాభాం కటాక్షై రలికురభయదాం మౌలిబద్ధేందురేకాం శంఖం చక్రం కృపాణం త్రిశిమపి గ్రై రుర్వహంతిం త్రినేత్రాం సింహస్కంధాదిరూఢాం త్రిభువనమఖిలాం తేజసా పూరయంతీం ధ్యాయే దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామయీ. శ్రీ దుర్గా పరాదేవతాయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మత్ గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా దీపారాధన ప్రస్తుత కాలంలో చాలామంది చాలా తప్పిదాలు చేస్తున్నారమ్మా. ఇది కొంచెం శోచనీయ అంశమైనటువంటి విషయం. ఏమిటి అంటే దీపారాధన చాలా వరకు దీపం మన పటం, దేవుడి పటం కానీ దేవుడి విగ్రహం కానీ ఉంటే అటువైపు దీపారాధన మనం ఒత్తి ఎటు పెట్టాలి? దేవుడు ఎటు ఉంటాడో అటువైపు ఒత్తి ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరు వెలిగిస్తున్నారో వాళ్ళ వైపు ఒత్తి వచ్చినట్టు వెలిగిస్తున్నారు. చాలామంది ఇక్కడ చాలామంది నేను చూస్తున్నాను. మనం ఎక్కడైనా కాస్త పెద్ద పెద్ద సభల్లో కూడా వెళ్తున్నప్పుడు ఇదే తప్పిదాలు జరుగుతున్నాయి. అక్కడ కాస్త ఇబ్బందిగా అవుతుందని చెప్పడం, కాస్త కొంత అవకాశం ఉన్నందుకు చెప్తున్నాను, అవకాశం లేని వరకు కాస్త ఇదవుతున్నారు. కానీ చాలా వరకు ఇదే తప్పిదాలు నడుస్తున్నాయి. అయితే ఇదొక విషయం. ఇంకొక విషయం ఏంటి అంటే అసలు మనం దీపారాధన ఎందుకు చేయాలి? అగరబత్తి వెలిగించేస్తే అయిపోతుంది కదా, దీపారాధన ఎందుకు చేయాలి? దీపారాధన చేయడం వల్ల ఏమిటి వస్తుంది అంటే మనకి అజ్ఞానం అనేటువంటి చీకటి, అంటే దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపంలోని సాక్షాత్తు అగ్నిస్వరూపమైనటువంటి దేవుణ్ణి మనం చూస్తున్నాం. ప్రత్యక్షంగా దేవుణ్ణి మనం చూడగలమా? దేవుణ్ణి మనం చూడలేం. కానీ దేవుణ్ణి మనం చూస్తున్నాం, ప్రత్యక్షంగా రూపంలో ఉన్నట్టు అగ్నిస్వరూపంగా దేవుణ్ణి మనం చూస్తున్నాం. ఈ దీపారాధన చేయడం వల్ల ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని, అజ్ఞానం అనేటువంటి మాయని దూరం చేసుకుంటూ జ్ఞానం వైపు మనం ప్రయాణం చేసే విధానాన్ని దీపారాధన అంటారు. మనం అజ్ఞానం అనే మాయలో ఉన్నామమ్మా. ఈ మాయ నుంచి మాయను జయిస్తూ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినటువంటి విధానమే దీపారాధన. సింపుల్ విషయం. ఈ దీపారాధన చేయడం వల్ల ఏమిటి వస్తుందంటే అజ్ఞానం అనే చీకటి నుంచి మనం దూరం అయ్యి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తాం. ఇదొక విషయం. అయితే ప్రధానంగా ఈ దీపారాధనలో చాలామంది దీపం కొంతమంది ఒక ఒత్తితో వెలిగిస్తారు, కొంతమంది 2 ఒత్తులతో వెలిగిస్తారు, కొంతమంది 3 ఒత్తులతో వెలిగిస్తుంటారు. దీనికంటూ ఒక విధానం అంటూ లేదు. మనకి ఏదైనా శాస్త్ర ప్రమాణ ఇది శాస్త్ర, ఏదైనా శాస్త్రం అంటూ మనకు ప్రమాణం అంటూ చెప్పింది. ఆ విధంగానే దీపారాధన చేస్తేనే మనకు ఫలితం కూడా వస్తుంది. అయితే ఏమిటి అంటే ఒక ఒత్తితో దీపారాధన చాలామంది చేస్తారు. ఒక ఒత్తితో దీపారాధన చేయకూడదు. ఎందుకు? ఒక ఒత్తిలో దీపారాధన చేసేది ఆ ఒక్క సమయంలోనే చేస్తాం. మనిషి పోయినప్పుడు వాడు తల కింద పెట్టే ఈ పితృకర్మలు చేసేటప్పుడు, దానికి సంబంధించినవి చేసేటప్పుడు ఒక ఒత్తితో దీపారాధన చేస్తాం. మామూలు సమయంలో అలా ఒక ఒత్తితో దీపారాధన చేయకూడదు. ఎన్ని ఒత్తులతో చేయాలి అంటే దీనికి కూడా దీనికి ఒక్కొక్క విధానంలో ఒక్కొక్కరు చేస్తుంటారు. ఏమిటి అంటే ఎవరి ఆచార విధానం బట్టి. కానీ మనకి శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం అని ఉంటుంది. అంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటే 3 ఒత్తులతో దీపారాధన చెయ్యాలి. త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులతో, 3 ఒత్తులతో మనం కలిపి దీపారాధన చేయాలి. మనకి 3 గుణాలు ఉన్నాయమ్మా, సత్వ రజస్ తమో గుణాలు. ఇప్పుడు గురువుగారు ఇంత శాంతంగానే మాట్లాడుతున్నా, విషయాలంతా చెప్తున్నా. నాలోని కోపం ఉంటుంది, నాలోని శాంత స్వరూపం ఉంటుంది, నాలోని తమో గుణం, సత్వ రజస్ తమో గుణం. వీటిని ఏకంగా చేస్తూ, సత్వ రజస్ తమో గుణాలను ఏకంగా చేస్తూ, త్రిగుణాలు వీటిని ఏకంగా చేస్తూ దీపారాధన చేసే విధానం ఒకటి. కొంతమంది కొన్ని ఆచారాలు ఏం చెప్తారంటే 2 ఒత్తులతో దీపారాధన చేస్తారు. ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మ. ఈ జీవాత్మ మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరమాత్మ నుండి జీవాత్మగా భూమి మీదకి వచ్చాం. చాలామంది చెప్తూ ఉంటారు ఏమిటి అంటే
చిన్నప్పుడు చిన్నపిల్లల్ని అడుగుతూ ఉంటాం మనం, ఏమని చెప్తూ ఉంటాం, మీరు పెద్ద అయ్యాక ఏమవుతావు అయ్యా అంటే వాళ్ళు ఏదో సోల్జర్, యాక్టర్ అంటూ ఉంటారు, ఏదో డాక్టర్ అంటూ ఉంటారు. కానీ మన గోల్ ఏంటి? వీ హ్యావ్ కేమ్ ఫ్రమ్, మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరమాత్మ నుంచి వచ్చాం. మన గోల్ ఏమిటి? ఈ జీవాత్మ అనేది మరి పరమాత్మలో ఐక్యం అవ్వాలి. ఇది జీవిత పరమార్థం, ఇదే అసలు మన గోల్. కానీ దాన్ని మనం జీవాత్మ పరమాత్మని రెండు ఒత్తులుగా చేసి దీపారాధన చేస్తుంటాం. దాని ప్రతీక అనమాట. జీవాత్మ పరమాత్మ ఏకంగా చేసి దీపారాధన. అది ఎవరి ఆచార విధానం బట్టి ఉన్నటువంటి విషయం. ఏదైనా రెండు ఒత్తులతో దీపారాధన చేసే వాళ్ళు చేస్తారు, మూడు ఒత్తులతో. కానీ మనకి శాస్త్రం ఏమి చెప్పిందంటే త్రివర్తి సంయుక్తం. మూడు ఒత్తుల్ని ఆద్యం త్రివర్తి అంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోచితం ప్రియం. కాబట్టి మనకి ఏది చెప్పిందో అదే ప్రమాణంగా తీసుకొని మూడు ఒత్తులతో దీపారాధన చేయాలి. సరే, ఈ దీపారాధన గురించి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఈ దీపారాధన ఎప్పుడు ఎటువైపు చేయాలి అంటే ఎటువైపు దేవుడు ఉంటాడో అటువైపే దాని తాలూకా దీప జ్యోతి అటువైపే ఉండాలి. అంతే తప్ప మనం ఎవటి వెలిగిస్తున్నాము అని ఇటువైపు వెలిగించడం చాలా తప్పిదము. అలాగే ప్రమిద, అదేవిధంగా ప్రమిదల్లో ఒక్కొక్క విధానానికి ఒక్కొక్కటి ఉందమ్మా. చాలామంది స్టీల్ ప్రమిదల్లో వెలిగిస్తూ ఉంటారు, కొంతమంది పింగాణి ప్రమిదల్లో వెలిగిస్తూ ఉంటారు, కొంతమంది మట్టి ప్రమిదల్లో వెలిగిస్తుంటారు, కొంతమంది ఇత్తడి ప్రమిదల్లో వెలిగిస్తూ ఉంటారు, కొంతమంది వెండి ప్రమిదలు ఇంకా ధనం ఉంది, శక్తి ఉంది, కొంతమంది బంగారు ప్రమిదల్లో వెలిగిస్తారు, అదే కుందుల్లో వెలిగిస్తూ ఉంటారు. అయితే దీంట్లో కూడా ఒక విధానం చెప్పాడు. పింగాణివి అదేవిధంగా స్టీల్ కుందుల్లో దీపారాధన చెయ్యకూడదు. వాటికి ప్లాస్టిక్ ప్రమిదలు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చాయమ్మా, వాటిలో దీపారాధన చేయకూడదు. అయితే మట్టి ప్రమిదిలో దీపారాధన చేస్తే మనశ్శాంతి సిద్ధిస్తుంది. అయితే దీంట్లో కూడా ఒక విషయం ఉంది. మట్టి ప్రమిది అంటే రోజుకొక మట్టి ప్రమిదతో వెలిగించాలా గురువుగారు అని సందేహం వస్తుంది. రోజుకొక మట్టి ప్రమిద అంటే 365 రోజులు. మనకి 300 మట్టి ప్రమిద ఎక్కడ కొనుక్కుంటామమ్మా? అది అయ్యేది కాదు కదా. కాబట్టి వాళ్ళ దీపారాధన చేసామనుకోండి, చక్కగా ఆ మట్టి ప్రమిదని చక్కగా శుభ్రం చేసుకుని అది తర్వాత నెక్స్ట్ డే కూడా అది వెలిగించుకోవచ్చు. ఇంకొక విషయం అమ్మ, మనశ్శాంతి కోసం అయితే మట్టి ప్రమిదితో దీపారాధన చేయాలి. ఒత్తి కూడా చక్కగా మార్చాలి, ప్రమిది కూడా శుభ్రం చేసి చక్కగా దీపారాధన చేయాలి. ఇంకొకటి ఏమిటన్నాడంటే వెండి ప్రమిదిలో వెలిగించడం సర్వత్రా శ్రేయోదాయకం, విశేషమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. వెండి ప్రమిదిలో వెలిగించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అదేవిధంగా పంచలోహాలతో తయారైనటువంటి కుందులో దీపారాధన చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి అని అన్నారు. బంగారం కుందుల్లో వెలిగించడం వల్ల మోక్షం సిద్ధిస్తుంది, ఇంకా విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రమిదల్లో దీపారాధన చేయడం. అయితే దీపారాధనకు సంబంధించి ఏవైనా ఒక కామ్యం మనకి ఏదో కోరిక ఉంది, అది అవ్వాలి అనుకుంటే చక్కగా కొబ్బరి నూనె, అదేవిధంగా నువ్వుల నూనె, అదేవిధంగా దాని ఏమంటారు ఆవ నూనె, లేదు కొబ్బరి నూనె, లేదు నువ్వుల నూనె, విప్ప నూనె, వీటితో దీపారాధన చేస్తే విశేషమైనటువంటి కార్యసిద్ధి, అంటే మన మనసులో ఏమైనా కోరికలు ఉంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని. అదే శివుడు అనుగ్రహం కోసం మనం శివుడు అనుగ్రహం కావాలి అనుకుంటే విప్ప నూనెతో దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి స్వామి తరకు అనుగ్రహానికి పాత్రులు అవుతాం. అయితే ఈ నువ్వుల నూనెతో దీపారాధన చేసినప్పుడు పొడి కట్టిన తర్వాత అందులోంచి ఒక వాసన వస్తుంది, అది పీల్చడం ద్వారా హృదయ సంబంధమైనటువంటి రోగాలు కూడా పోతాయి అని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి, కొన్ని గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి నువ్వుల నూనె కూడా చాలా విశేషమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఇది. అయితే దీపారాధన చేసినప్పుడు అమ్మ ప్రాతకాలం చాలా ఏ కాలంలో దీపారాధన చేయాలి అనే విషయం కూడా నువ్వు అడిగావు. విషయం ఏమిటి అంటే ఈ మాట కొంచెం చెప్తే అసలు వ్యూవర్స్కి ఇబ్బంది కలగచ్చేమో, కానీ మనకి శాస్త్రం చెప్పింది ఏమిటయ్యా అంటే బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేయాలి. లేదు దాటింది 6:30 లోపలైనా చేసేయాలి. 6:30 దాటిన తర్వాత ఎప్పుడు దీపారాధన చేసినా ఇంకా ఇబ్బంది ఏం లేదు, అంటే ఇంకా అది విశేషమైనటువంటి దీంట్లోకి రాదు. ఏదైనా బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకోటి ఏమిటంటారంటే ఉభయకాలాల్లో దీపారాధన చేయాలి. ప్రస్తుతం ఉభయకాలాలు అంటే ఉదయం ప్రాతకాలము అదేవిధంగా సాయంకాలం 2 కాలాల్లో కూడా దీపారాధన చేయాలి అని మనకి శాస్త్రవచనం. ఎందుకు అంటే 2 కాలాల్లో దీపారాధన చేయడం ద్వారా దేవతలు ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు అని మనకి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి 2 కాలాల్లో దీపారాధన చేయాలి. సాయంకాలం కూడా 5:30 నుండి 6:30 లోపల దీపారాధన అయిపోవాలి. ఎందుకు 5:30 నుండి 6:30 వరకు గోధూలి వేళ అంటారు? ఎందుకు అంటే ఆ సమయంలో
పార్వతీ పరమేశ్వరులు శివతాండవం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని. కాబట్టి మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం సాయంకాలం ప్రదోషకాలంలో. కాబట్టి ఆ విధంగా దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగి విశేషమైనటువంటి కార్యసిద్ధిని ఇస్తుందమ్మా. ఇది ప్రధానంగా సముగ్రంగా దీపారాధనకు సంబంధించినటువంటి విషయం. అయితే ఇంకొక చిన్న విషయం తల్లి, దీపారాధన కూడా చేసేటప్పుడు చాలామంది అగ్గిపుల్లతో దీపారాధన చేస్తారు. ఇది చాలా తప్పిదం. దీపారాధన చేసినప్పుడు అగ్గిపుల్లతో దీపారాధన చేయకూడదు. అగరబత్తికి చక్కగా దీపం అదే నిప్పు వెలిగించి అగరబత్తితో దీపారాధన చేయడం అనేది విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి చక్కగా అగరబత్తితో దీపారాధన చేస్తూ మన యొక్క సంస్కృతిని మన యొక్క సాంప్రదాయాన్ని కూడా కాపాడదాం తల్లి. అయితే గురుగారు దీపారాధన చేసే సమయంలో మనం పఠించాల్సిన మంత్రం ఏంటో చెప్తారా? మంచి ప్రశ్న. మనకి దీపారాధన చేసినప్పుడు విశేషమైనటువంటి ఒక మంత్రం ఉన్నది. అది అందరూ దీపారాధన చేసినప్పుడు చదువుతూ దీపారాధన చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుందమ్మా. ఏమిటి ఆ మంత్రం అంటే, భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతి నమోస్తుతే. ఈ యొక్క శ్లోకాన్ని చదువుతూ దీపారాధన చేసి, దీపారాధన చేసిన వెంటనే అవసరార్థే నివేదనం సమర్పయామి అని ఒక చిన్న పటిక ముక్క కానీ లేదా ఖర్జూర ఫలం కానీ దీపారాధన అయిన వెంటనే ఈ నివేదన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి కార్యసిద్ధి కలగడానికి, ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా దీపారాధన చేసిన వెంటనే నివేదన చెయ్యాలమ్మా. ఎందుకంటే మనం స్వామిని ఆ దీపస్వరూపంగా మనం దేవతని దర్శనం చేసుకుంటున్నప్పుడు వెంటనే నివేదన చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ విధంగా ఈ శ్లోకం చదువుతూ దీపారాధన చేసిన తర్వాత నివేదన చేసుకోవాలి. ఈ శ్లోకం కష్టంగా ఉంది అంటే దీపదేవతాయై నమః అంటూ నమస్కారం చేసుకుంటూ చక్కగా దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే గురుగారు మీరు దీపారాధన గురించి చెప్తున్నారు కాబట్టి, అంటే ఇంట్లో మగవాళ్ళు దీపారాధన చేయాలనేది అంటూ ఉంటారు. ఇదిలో ఎంతవరకు వాస్తవం ఉంది గురుగారు? అమ్మ, దీనికి సంబంధించి గృహలక్ష్మి అంటారు. ఇది గృహలక్ష్మి అమ్మలు దీపారాధన చేయాలి, అయ్యవార్లు దీపారాధన చేయాలి. అమ్మలు అంతా ఆ దీపానికి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని అంతా అంటే ఆ ప్రమిదులు అన్నీ సమకూర్చి ఆ దేవుడిని అంతా శుభ్రం చేస్తే అయ్యవారు దీపారాధన చేయడం ద్వారా విశేషమైన లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. భర్తలే చూసుకుంటారు కదా, ఇంకా నాకు సంబంధం లేదని అమ్మలు అలాగ ఇచ్చేయడానికి అవకాశం లేదు. ప్రాతకాలం భర్తలు దీపం వెలిగించి ఇచ్చేసినప్పుడు అమ్మలందరూ కూడా దానికి సంబంధించి శుభ్రంగా ప్రముదుని శుభ్రంగా దేవాలయం అంటే దానికి దేవతా మందిరం అంతా శుభ్రం చేసి ఉంచితే మీరు చక్కగా దీపారాధన చేస్తారు. ప్రదోషకాలం సాయంకాలం అమ్మలందరూ కూడా మహాలక్ష్మి అమ్మవారి ఇంటికి రావాలి, గృహం అంతా వర్ధిల్లాలి అనేటువంటి భావనతో గృహం అంతా కూడా అభివృద్ధిలోకి రావాలి, సంతానం అంతా అభివృద్ధిలోకి రావాలి అని వారి సాయంత్రం దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి తల్లి. అంటే ఆడవాళ్ళు చేయడం వల్ల అంత ప్రతిఫలం రాదంటారా? అట్లా ఏం లేదమ్మా. ఫలితం వస్తుంది, ఆడవాళ్ళు చేసే ఫలితం రాదు అని లేదు. ఇద్దరు, ఎందుకంటే ఒక గృహలక్ష్మి అన్నారు, గృహంలో లక్ష్మియే దీపారాధన చేయాలి అని కొన్ని విషయాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రాతకాలం భర్తలకు అందిద్దాం, వాళ్ళకు కూడా పుణ్యం పురుషార్థం రావాలి కదా. ఉదయం వాళ్ళు చక్కగా దీపారాధన చేసుకుంటారు, వాళ్ళకి పుణ్యం పురుషార్థం రావాలి. సాయంకాలం మహాలక్ష్మి స్వరూపమైన అమ్మలందరూ కూడా దీపారాధన చేస్తే ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగి కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది తల్లి. అది విషయం. దీపారాధన గురించి సమగ్ర వివరణ ఇచ్చారు, ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు. కాలే వర్షదు పర్జన్యః పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణా సంతు నిర్భయః. స్వస్తి. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.